హాయ్ అండి. మనం వింటర్లో హెయిర్కి వచ్చే సమస్యల గురించి వాటి కారణాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి, వింటర్లో మన హెయిర్ బాగా డ్రై అయిపోయి బాగా ఫ్రిజీగా తయారవుతుంది. ఇది బికాజ్ ఆఫ్ కూల్ వెదర్ అవ్వచ్చు, కూల్ ఎయిర్ అవ్వచ్చు. హెయిర్ అంటే మన గాల్లో తేమ తడి ఉండదు కాబట్టి దానివల్ల ఇంకా డ్రై అండ్ ఫ్రిజీ అయిపోతుంది ఒకటి. రెండోది, బాగా హెయిర్ అనేది స్కాల్ప్ అనేది బాగా ఫ్లేక్స్ రావడం లేకపోతే డాండ్రఫ్ ఎక్కువ అవడం జరుగుతుంది. ఇది ఏంటంటే హెయిర్ డ్రై అయిపోతుంది, స్కాల్ప్ డ్రై అయిపోతుంది కాబట్టి బాడీ ఎక్కువ ఆయిల్ ఆర్ సీబమ్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల డాండ్రఫ్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో మూడోది ఏంటంటే హెయిర్ అనేది స్ప్లిట్ ఎండ్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈ డ్రై అవడం వల్ల, చిక్కులు పడడం వల్ల ఎండ్స్ కూడా బాగా వీక్ అవుతాయి. సో నాలుగోది, హెయిర్ ఫాల్ లేకపోతే మనం కోమ్ చేసుకున్న ప్రతిసారి మనకి హెయిర్ స్ట్రాండ్స్ ఎక్కువగా కనిపించడం. సో ఇది ఏంటంటే హెయిర్ బాగా సెన్సిటివ్ ఉంది, ఫ్రిజీ ఉంది కాబట్టి వెట్ హెయిర్ మీద అస్సలు కోమ్ చేయకూడదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆయిలింగ్ లేకపోతే కండిషనింగ్ ఇది సాఫ్ట్గా ఉన్నప్పుడే మనం కోమ్ చేయాలి. సాఫ్ట్గా చేసి ఆర్ కండిషనింగ్ చేసిన తర్వాతే కోమ్ చేయాలి. వింటర్లో మనం హెయిర్కి కావాల్సిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, హెయిర్ కేర్ ఏంటి? వింటర్లో ఒకటి, ఫస్ట్ థింగ్ మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు హెయిర్ డ్రై అవ్వడం, డాండ్రఫ్ పెరగడం, ఫ్రీజీగా అవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటికి మనం ఎలా కేర్ తీసుకుంటాం అంటే, ఒకటి హెయిర్ షాంపూయింగ్. అంటే అట్లీస్ట్ డాండ్రఫ్ ఉన్నవాళ్ళు లేకపోతే ఎక్కువ ఫ్లేక్స్ ఉన్నవాళ్ళు అట్లీస్ట్ 3 times a week ఆర్ 4 times a week తలస్నానం చేయమంటాము. దాంతోపాటు కండిషనింగ్ ఈజ్ మస్ట్. అండ్ ఇఫ్ పాసిబుల్ 1 hour బిఫోర్ ఆర్ 1 night బిఫోర్ ఆయిలింగ్ పెట్టినారనుకోండి, ఇంకా హెయిర్ కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఒకటి, డాండ్రఫ్ ఫ్లేక్స్ తగ్గిస్తున్నాము, ప్లస్ దాన్ని కండిషనింగ్ కూడా చేస్తున్నాము. సో షాంపూ అనేది మన స్కాల్కి పెడుతున్నాము, కండిషనింగ్ అండ్ ఆయిలింగ్ అనేది మిగతా హెయిర్కి పెడుతున్నాము. సో అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మనకి హెయిర్ అనేది బాగా ఫ్రీజీగా డ్రైగా అవుతుంది. అది ఎప్పుడైనా మనం చల్లగాలికి ఎక్స్పోజ్ అయినా కానీ, ఈ డ్రై వెదర్కి ఎక్స్పోజ్ అయినా కానీ ఇంకా ఎక్కువ అవుతుంది. సో దానికి ఏం చేస్తున్నామంటే, మనం ఐదర్ వీఆర్ టైయింగ్ అవర్ హెయిర్ బన్ లాగా కట్టుకుంటారు, లేదు అంటే చిన్న క్యాప్ ఏదైనా పెట్టుకుంటారు. మోస్ట్ కవర్ చేయండి అంటాను హెయిర్ని బయటికి వెళ్ళినప్పుడు. మూడోది ఏంటంటే, ఈ హెయిర్ తడిగా ఉన్నప్పుడే బయటికి వెళ్తూ ఉంటారు మొత్తం ఆరకముందే. సో అది కూడా చాలా హాని చేస్తుందండి. అంటే హెయిర్ 2 to 3 times బాగా ఫ్రెజైల్ ఉంటుంది, బాగా సెన్సిటివ్ ఉంటుంది. ఇంకా అది చల్లగాలికి ఎక్స్పోజ్ అయితే ఇంకా బ్రేకేజ్ అవ్వడం, స్ప్లిట్ ఎండ్స్ రావడం జరుగుతుంది. సో అది అవాయిడ్ చేయాలి. నాలుగోది ఏంటంటే, ఈ స్ప్లిట్ ఎండ్స్ని ఎవ్రీ 2 to 3 months ట్రిమ్ చేయాలండి. అలా ఉంచుకుంటే ఇంకా డ్యామేజ్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఐదోది ఏంటంటే, ఈ స్టైలింగ్, ఈ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా బ్లీచ్ చేయడం, ఈ స్టైల్ చేయడం, ఈ హెయిర్ డ్రైయర్ వాడడం ఇవన్నీ కూడా హాని చేస్తూ ఉంటాయి. టవల్ తోటి ఆర్ ఫ్యాన్ డ్రైయర్ చేయండి తప్పితే హెయిర్ డ్రైయర్ ఆర్ హీట్ బ్లోవర్స్ ఇవి వాడకండి. సో కండిషనింగ్ ఒకటి, ఆయిలింగ్ ఒకటి, హెయిర్ సీజన్ తగ్గట్టుగా షాంపూ ఒకటి, అండ్ టైం టు టైం ఆయిలింగ్ ఒకటి, ఇవి చేస్తే చాలు. ప్లస్ స్టే హైడ్రేటెడ్. అంటే హెయిర్ మనం బాడీ కూడా హైడ్రేట్ చేసుకోవాలి. డ్రై వెదర్లో మనకు దాహం వేయదు, బట్ స్టిల్ హైడ్రేట్ చేస్తే హెయిర్, స్కిన్ కూడా బాగా హైడ్రేట్ అయ్యి సాఫ్ట్గా ఉంటాయి.